హలో ఆల్, ఈరోజు వీడియోలో మనం జర్మనీలో ఉండే ఫ్లవర్ మార్కెట్స్కి ట్రావెల్ చేద్దాం. వచ్చేసేయండి. ఫ్లవర్ మార్కెటే కదా, అందులో ఏం స్పెషల్ ఉంది అనుకుంటున్నారా? జర్మనీలో ఫ్లవర్ కల్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. అందుకే ఇక్కడ ఎక్కడ చూసినా ఫ్లవర్ మార్కెట్సే కనిపిస్తాయి. ఈవెన్ సూపర్ మార్కెట్స్లో కూడా ఒక సెక్షన్ మొత్తం వాటికే ఉంటుంది. జర్మన్స్ ఫ్లవర్స్ని ఇంతగా ఎందుకు లైక్ చేస్తారో తెలుసా? వీళ్ళు నేచర్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. అందుకే వీళ్ళ హౌసెస్లో కూడా ఖచ్చితంగా హోమ్ గార్డెన్స్ ఉంటాయి. అండ్ వీళ్ళ హౌసెస్లో ప్రతి ఒక్క విండోలో ఫ్లవర్సే కనిపిస్తుంటాయి. అండ్ విండోసే కాకుండా వీళ్ళ ఇంటి లోపల కూడా ఫుల్గా మొక్కలతో నింపేసి ఉంటారు. అండ్ ఇంకా వీళ్ళు ఫ్లవర్స్కే స్పెషల్గా కొన్ని డేస్ కూడా డెడికేట్ చేశారు. మే డే అంటే మనకి బాగా తెలిసింది ఇంటర్నేషనల్ లేబర్ డే అని, బట్ వీళ్ళు మాత్రం ఇక్కడ ఫ్లవర్స్తో ఎంజాయ్ చేస్తారు. అండ్ బుగా ఫెస్టివల్ అని ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అన్ని మేజర్ సిటీస్లో చేస్తుంటారు. ఇదే కాకుండా ఫ్లోరియా ఫెస్టివల్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ ఫెస్టివల్. ఇదైతే స్ప్రింగ్ సీజన్ స్టార్టింగ్ టైంలో చేస్తారు. ఆ టైంలో ఇక్కడ ఒక పెద్ద ఫ్లవర్స్తో చేసిన ఒక పోల్ తయారు చేసి దాని చుట్టూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. అండ్ మనకి తెలంగాణలోని బతుకమ్మ ఫెస్టివల్ లాగానే, అండ్ ఇదైతే చాలా సిమిలర్గా ఉంటుంది. ఇదే కాకుండా ఇక్కడ అందరూ డైలీ వాళ్ళ హౌసెస్లో ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకుంటారు. ఇంకా ఏ అకేషన్ అయినా సరే ఖచ్చితంగా ఫ్లవర్స్తోనే గ్రీటింగ్స్ చెప్పుకుంటారు. మనకి గ్రాసరీ షాపింగ్ ఎలా అయితే కంపల్సరీనో వీళ్ళకి ఫ్లవర్ షాపింగ్ కూడా అలానే కంపల్సరీ. ఏ సూపర్ మార్కెట్ అయినా, ఏ ఫ్లవర్ మార్కెట్ అయినా బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్లోరిస్ట్తో ఉంటుంది. వీళ్ళు వాటికి కావాల్సిన కేర్ అంతా చూసుకుంటూ ఉంటారు. ఫ్లవర్స్తో పాటుగా చిన్న చిన్న హౌస్ ప్లాంట్స్, డెజర్ట్ ప్లాంట్స్ లాంటివి కూడా దొరుకుతాయి. వీటికి కావాల్సిన ఫ్లవర్ పాట్స్ కూడా అక్కడే దొరుకుతాయి. అండ్ ఇవైతే డిఫరెంట్ షేప్స్లో ఫ్యాన్సీగా దొరుకుతాయి. అండ్ సీజన్ని బట్టి టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. మోస్ట్లీ 90% అన్నీ న్యాచురల్గానే ఉంటాయి, కానీ బట్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్కి మాత్రం ఆర్టిఫిషియల్గా కలర్ చేసి ఉంటారు. మనకి ఏవైనా ఫ్లవర్స్ బాగా నచ్చి మనకి ఇంట్లో పెంచుకోవాలనిపిస్తే అక్కడ వాటికి కావాల్సిన సీడ్స్ కూడా దొరుకుతాయి. వాటిని ఎలా పెంచుకోవాలో ప్యాకెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటాయి. వాటిని మెయింటైన్ చేయడం కూడా ఈజీయే. అండ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ని చూసి ఫాలో అయిపోయి మనము ఒక మినీ గార్డెనర్ అయిపోవడమే. అండ్ ప్రైసింగ్ విషయానికి వస్తే ఇది సీజన్ని బట్టి టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ ప్లాంట్స్ని బట్టి ఉంటుంది. మోస్ట్లీ యావరేజ్గా చూస్తే €2 నుంచి €40 to €60 వరకు ఉంటాయి. అదే మన ఇండియన్ కరెన్సీలో అయితే 200 నుంచి నియర్లీ 6000 వరకు ఉంటాయి. ఈ ప్రైస్ ఓన్లీ డైలీ ఫ్లవర్స్కి మాత్రమే. మనకి ఏదైనా అకేషన్లో డిఫరెంట్ ఫ్లవర్స్ కావాల్సి వస్తే, డిఫరెంట్గా క్వాంటిటీ కావాలంటే దానికి ప్రైసింగ్ అయితే మారుతుంది. ఈ వీడియోలో మీరు గ్రాస్ లాగా కనిపించే ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ని చూసుంటారు. ఆ ప్లాంట్స్ని ఎరికా అంటారంట. అవైతే మెయిన్గా పెట్స్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఉండేవాళ్ళు రెగ్యులర్గా కొంటారు. మరి అలా ఎందుకు కొంటారో, దేనికి యూజ్ చేస్తారో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి. ఇండియాలో దొరికే ఫ్లవర్స్ లైక్ రోసెస్, చామంతి, సన్ఫ్లవర్స్, లిల్లీ, జూలియా లాంటివి ఇక్కడ కామన్గా దొరుకుతాయి. అండ్ బాగా యూనిక్గా డిఫరెంట్ కలర్స్లో దొరికే ఫ్లవర్స్ అయితే క్రిసాంథమమ్ అండ్ లాంటన్ ఫ్లవర్స్. ఈ లాంటన్ ఫ్లవర్స్ అయితే చాలా ప్రెట్టీగా మనకి ఎల్లో, ఆరెంజ్, రెడ్డిష్ అండ్ వైట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. బట్ ఈ ఫ్లవర్స్ని అయితే నేను ఇండియాలో ఎప్పుడూ చూడలేదు. అన్నిటికన్నా జర్మనీలో పాపులర్ ఫ్లవర్ అయితే ఆర్కిడ్ ఫ్లవర్స్. ఇదైతే డిఫరెంట్ కలర్స్లో అన్ని హౌసెస్ విండోస్లో కనిపిస్తుంది. అండ్ లాస్ట్లీ ఇక్కడ కామన్గా దొరికే బెర్రీస్ అండ్ క్యూట్ చిల్లీస్తో కూడా బొకేస్ తయారు చేసి అమ్మేస్తారు. బట్ ఇవి సీజనల్గా మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్పెషల్గా దేని మీదైనా వీడియో కావాలంటే కమెంట్ చేయండి. నేను వీడియో చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను.